ఓకే, మరి నేనైతే స్టార్ట్ చేసేస్తున్నాను. చాలా చెప్పాలి. అందరూ ఓపెన్ చేస్తారా పేపర్ అన్నది? ఓకే, ఓపెన్ చేయండి. అని తెలియకపోతే నోట్ చేసుకోండి. కరెంట్ అప్డేట్స్ ఉంటే మరొకసారి మరలా ఈ అప్డేట్స్ కోసం టైం స్పెండ్ చేయకూడదు అనమాట. టైం సరిపోదు, మీకు చాలా గ్యాదరింగ్ టైం పట్టేస్తుంది. ఓకే, మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంది కాబట్టి నాకు ఈజీ అవుతుంది, రైట్? మీరు చూసి మాట్లాడచ్చు. ఓకే, అందరూ ముందు అడ్జస్ట్ అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి మొదలెడతాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎకానమీలో పబ్లిక్ ఫైనాన్స్ లో నేను ఫస్ట్ క్వశ్చన్ కాస్త ప్రభుత్వ సెక్యూరిటీలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించాము. టాపిక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి. నాకు ఒక్కసారి సెక్యూరిటీస్ అంటే ఏంటో చెబితే నేను అది ఎక్స్ప్లెయిన్ చేసేస్తా క్వశ్చన్ అనమాట. చెప్పండి, జనరల్ గా సెక్యూరిటీస్ అంటే ఏమేమి వస్తాయి? ఏం మాట్లాడరు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ప్రభుత్వం అమ్మే కొనే సెక్యూరిటీస్. అసలు ముందు సెక్యూరిటీస్ అంటే ఏంటి కొద్దిగా చెబితే నేను స్టార్ట్ చేస్తానమాట. సెక్యూరిటీస్ 3 రకాలుగా ఉంటాయి, మైండ్కి ఎక్కించండి. ఒకటి వచ్చేసరికి ఈక్విటీస్ అని పిలుస్తారనమాట, ఓకేనా? రెండవది వచ్చేసరికినేమో డెబిట్ అని పిలుస్తారు. మూడవది వచ్చేసరికినేమో హైబ్రిడ్ అని పిలుస్తారు అన్నమాట. సెక్యూరిటీస్ అయితే 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఈక్విటీస్, అవి. రెండవది డెబిట్ ఆర్ డివిడెండ్స్ అని కూడా పిలవచ్చు వాటిని. సో ఒకటి వచ్చేసరికి ఏమని చెప్పానంటే ఈక్విటీస్, రెండవది డెబిట్ ఆర్ డివిడెండ్స్ అని పిలుస్తారు, మూడవది వచ్చేసరికినేమో హైబ్రిడ్. ఇవి సెక్యూరిటీస్ 3 రకాలు అనమాట. అయితే ఇది మాట్లాడే ముందు ఈక్విటీస్ అంటే అందరికీ తెలుసు అనుకుంటా. మనం ఒకరికి మనీ ఇస్తాం, వారు మనకి కాస్త వారి యొక్క కంపెనీలో లేదా ఆస్తుల్లో ఏమిస్తారు? వాటా, ఓనర్షిప్ వాటా ఇస్తే వాటిని ఈక్విటీస్ అని పిలుస్తారనమాట. సో ఈక్విటీస్ అంటే మనం ఒకరికి మనీ ఇస్తాము, వారి ఆస్తుల్లో కానీ వారి కంపెనీలో కానీ ఓనర్షిప్ వాటా ఇస్తే వాటిని ఈక్విటీస్ అని పిలుస్తారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 చూస్తే డివిడెండ్స్ ఆర్ సింపుల్ గా డెబిట్ అని పిలిచామన్నమాట. డివిడెండ్స్ అంటే అర్థం ఏంటి? మీరు ఒకరికి అప్పిస్తారు, అవతల వాళ్ళు మీకు కేవలం వడ్డీ మాత్రమే లేదా పెరిగిన విలువ మాత్రమే అంటే లాభం మాత్రమే ఇస్తే వాటిని డివిడెండ్స్ అని పిలుస్తారు. మీరు ఒకరికి డబ్బులు అప్పిస్తారు, వారి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీకు ఓనర్షిప్ ఎవరు? వాళ్ళు ఏమిస్తారు? వాళ్ళు కాస్త కేవలము దానికి వచ్చే లాభాలు షేర్ ఇస్తారు అంతే. లాభాల్లో షేర్ ఇచ్చినా లేదా అసలుకు వడ్డీ ఇచ్చినా వాటిని డివిడెండ్స్ అని పిలుస్తారు. అలాగే ఈక్విటీస్ అంటేనేమో డైరెక్ట్ గా ఓనర్షిప్ హక్కు ఇస్తారనమాట. రెండైని. హైబ్రిడ్ అంటే అర్థం ఏంటంటే మీరు ఒకరికి అప్పిస్తారు, ఓకేనా? అప్పిచ్చినప్పుడు తక్కువ సమయంలో కానీ రిటర్న్ పే చేస్తే వడ్డీ ఇస్తారు. లేట్ అయిపోతే మీరు ఏం అడుగుతారు? వాళ్ళని ఓనర్షిప్ అడుగుతారు. అంటే కొన్నిసార్లు కొన్ని కంపెనీల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు తక్కువ టైంలో రిటర్న్ చేస్తేనేమో మీకు వడ్డీ ఆర్ డివిడెండ్స్ వస్తాయి, ఎక్కువ టైం లేట్ అయితే మాత్రం మీకు ఓనర్షిప్ ఈక్విటీ లభిస్తుంది. ఇలా 3 ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ చూడండి ఒకసారి, ఈక్విటీస్ అని చెప్పేసి, ఓకేనా? ఈక్విటీస్ లో ముఖ్యంగా ఏం వస్తాయంటే ఎఫ్పిఐ, ఎఫ్ఐఐ లాంటివి వస్తాయి అన్నమాట, ఓకేనా? అంటే ఎఫ్ఐఐ లాంటివే వస్తాయి ఈక్విటీస్ లో. అంటే సింపుల్ గా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లోనే ఈ ఎఫ్పిఐ అనేది మీకు ఏమిస్తుంది? ఓనర్షిప్. మేజర్ గా ఎఫ్పిఐ అనేది ఓనర్షిప్ ఇవ్వదు, కానీ ఎఫ్పిఐ కాస్త కాలం గడిచే కొద్ది ఎలా మారుతుంది? ఎఫ్డిఐగా మారగలిగితే మీకు ఓనర్షిప్ ఇస్తుంది అనమాట. అయితే అది రేర్. ఏది? ఈక్విటీస్. రెండోది చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీస్ లో, వాటిని డివిడెండ్స్ అని పిలుస్తారు. ఇందులోకే వస్తాయి ట్రెజరీ బిల్స్, ఇందులోకే వస్తాయి ట్రెజరీ బాండ్స్, ఓకేనా? ఇందులోకే వస్తాయి సింపుల్ గా చెప్పాలంటే డేటెడ్ సెక్యూరిటీస్. అంటే డివిడెండ్స్ లో మరలా 3 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ట్రెజరీ బిల్స్, ఒకటి ట్రెజరీ బాండ్స్, మూడవది వచ్చేసరికి డేటెడ్ సెక్యూరిటీస్ అని. ఒక్కసారి వాటి గురించి మాట్లాడదాం మనం. మనందరికీ తెలుసు ట్రెజరీ బిల్స్ దేనికోసం? గవర్నమెంట్ కి డబ్బులు కావాలా? మనకేం కావాలి? లాభం కానీ వడ్డీ కానీ కావాలి. అందుకే ట్రెజరీ బిల్స్ కొంటాం జనరల్ గా. ట్రెజరీ బిల్స్ మరలా ఎన్ని రకాలు? సాధారణంగా 3 రకాలు. ఎన్ని రకాలు? 3 రకాలు
ఉంటాయి. అందులో 90 1 days కి, 180 2 days కి, 360 days కి. అందులో 91 ఉంది, 182 ఉంది, 364 ఉంది కదా. ఒకే ఒక మాట మైండ్ లో ఉంచండి, ఈ మూడింటిని ట్రెజరీ బిల్స్ అని పిలుస్తారు. 1 year లోపు కానీ ట్రెజరీని హామీగా పెట్టి గవర్నమెంట్ ఏమైనా బాండ్ రిలీజ్ చేస్తే, 1 year లోపు కానీ రిటర్న్ ఇవ్వడానికి హామీగా పెట్టి బాండ్ రిలీజ్ చేస్తే వాటిని ట్రెజరీ బిల్స్ అని పిలుస్తారు. 1 year నుంచి 5 సంవత్సరాల వరకు ట్రెజరీని కానీ హామీగా పెట్టి ఏదైనా బిల్స్ రిలీజ్ చేస్తే వాటిని ట్రెజరీ బాండ్స్ అని పిలుస్తారు. మరలా చెబుతున్నా, ట్రెజరీని హామీగా పెట్టి 1 year లోపు కానీ గవర్నమెంట్ ఏమైనా బాండ్స్ రిలీజ్ చేస్తే వాటిని ట్రెజరీ బిల్స్ అని పిలుస్తారు. 1 year నుంచి 5 years మధ్యలో కానీ ట్రెజరీని హామీగా పెట్టి బిల్స్ ఏమైనా రిలీజ్ చేస్తే వాటిని ట్రెజరీ బాండ్స్ అని పిలుస్తారు. 5 years క్రాస్ అయితే మాత్రం డేటెడ్ సెక్యూరిటీస్ అని పిలుస్తారు అన్నమాట. డేటెడ్ సెక్యూరిటీస్ 5 years క్రాస్ అయితే మాత్రం. ఇలా 3 రకాలు ఉంటాయి ఓవరాల్ గా. సో మీకు ఇప్పుడు వీటిని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని పిలుస్తారు. వేటిని ఇప్పుడు చెప్పానే, ఏంటి? ట్రెజరీ బిల్, ట్రెజరీ బాండ్, అలాగే డేటెడ్ సెక్యూరిటీస్. వీటిని కాస్త గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని పిలుస్తారన్నమాట. వీటిని జనరల్ గా ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆర్బిఐ ఓఎంఓలో భాగంగా విడుదల చేస్తుంది. ఓఎంఓ అంటే అందరికి తెలుసు అనుకుంటా, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. సో ఆర్బిఐ కాస్త ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ లో భాగంగా విడుదల చేస్తుంది. ఇది ఫస్ట్ స్టోరీ. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. మనం 1 చూసినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటిది? ఇవి కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే వాణిజ్యపరమైన సెక్యూరిటీస్. ట్రేడబుల్ సెక్యూరిటీస్ అని అర్థం ఏంటి? కొనగలగవచ్చు, అమ్మగలగవచ్చు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆర్బిఐ విడుదల చేసే ట్రెజరీ బిల్స్ ని ఎవరు కొనుక్కోవచ్చు? ఏం మాట్లాడరు? ఆర్బిఐ విడుదల చేసే ట్రెజరీ బిల్స్ ని కాస్త ఒకటి వచ్చేసరికి గవర్నమెంట్లు కొనొచ్చు, బ్యాంకులు కొనొచ్చు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రెజరీ బిల్స్ కాస్త ఆర్బిఐ నుంచి కొంటే డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు లేదా వడ్డీ ఎక్కువ ఏం చేస్తుంది? పక్క రాష్ట్రానికి వివరాలు అమ్ముకోవచ్చు ఆ ట్రెజరీ బిల్స్. అంటే అర్థం ఏంటి? వీటిని కొనొచ్చు, అమ్మొచ్చు. కాబట్టి వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తాయి, రాష్ట్ర ట్రెజరీ హామీగా పెట్టి. సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేస్తుంది, సెంట్రల్ ట్రెజరీ హామీగా పెట్టి. కాబట్టి మనకు అర్థమైంది ఫస్ట్ పాయింట్ రైట్ అని చెప్పేసి. ఓకే, ఫస్ట్ పాయింట్ అదే కదా, ఇద్దరు విడుదల చేయొచ్చు ట్రెజరీ హామీగా పెట్టి. ఇక రెండవ పాయింట్కి వచ్చేస్తున్నా, ప్రభుత్వాలు వాటి కోసలోటు అంటే ఫిస్కల్ డెఫిషియట్. ఒకసారి ఫిస్కల్ డెఫిషియట్ అని చెప్పండి ఫాస్ట్ గా. అంతసేపు ఆలోచన నాకు భయం వేస్తుంది అనమాట. త్వరగా చెప్పండి. ఎస్, టోటల్ బడ్జెట్ రాబడులు, టోటల్ బడ్జెట్ ఖర్చుకి మధ్యలో వచ్చిన గ్యాప్ ని కోస లోటు అని పిలుస్తారు. సింపుల్ వర్డ్ కదా అది. మీరు ఇప్పుడు మరలా మూలధన అవన్నీ డెవలప్ అనేది చెప్పండి. సింపుల్ వర్డ్ ఏంటది? టోటల్ బడ్జెట్ ఇన్కమ్స్ కి, టోటల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ కి మధ్యలో ఏర్పడే గ్యాప్ ఫిస్కల్ డెఫిషియట్. మరి ఇవి ఇంతకీ దేనికోసం విడుదల చేస్తాయి గవర్నమెంట్స్? వాళ్ళ దగ్గర బడ్జెట్ సరిపోయినప్పుడు మార్కెట్ లోకి రుణాల కోసం వెళ్తాను వినే ఉంటారు కదా. బడ్జెట్ లో కొంత డబ్బులు సరిపోయినప్పుడు లోటు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ లోటు పోడ్చడం కోసం అని చెప్పేసి ట్రెజరీ బిల్స్ కూడా ఒక మార్గమే. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఒక మార్గమే. అందుకే రెండో పాయింట్ రైటే అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 1 అయిపోయింది కదా. అది ఫిస్కల్ డెఫిషియట్, లోటు పోడ్చడం కోసం విడుదల చేస్తాయి ఇవి. 3వ పాయింట్కి వచ్చేస్తున్నాం మనం. ఏముందో చూడండి 3వ పాయింట్లో. ఇవి ఎటువంటి నష్ట భయాన్ని కలిగి ఉండవు. ఓకే, కనుక వీటిని రిస్క్ ఫ్రీ గిల్ట్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. చాలా ఇంపార్టెంట్ అండి అది. నష్ట భయాన్ని కలిగి ఉండవని చెప్పారు కదా. ఒకసారి చూడండి, ప్రైవేటు వాళ్ళు కూడా బాండ్స్ రిలీజ్ చేయొచ్చు. అవి మన దేశంలో విడుదల చేయొచ్చు, విదేశీ బ్యాంకులో కూడా విడుదల చేయొచ్చు. ప్రైవేట్ వాళ్ళకి నష్ట భయం ఉంటుంది కాబట్టి వీటిని కాస్త గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ ట్రెజరీ హామీ కదా, నష్ట భయం ఉండదన్నమాట. అందుకే అది కాస్త రిస్క్ ఫ్రీ. పాయింట్ నెంబర్ 1. రెండవది గిల్టీ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అని పిలుస్తారు. మీరు ఈ ఎకానమీ చదువుంటారు. గిల్ట్ ఎడ్జ్డ్ అంటే ఎస్, గిల్ట్ ఎడ్జ్డ్ అంటే గ్రూప్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని అర్థమవుతుంది కదా. గిల్ట్ ఎడ్జ్డ్ అంటే గ్రూప్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని. అవి అమ్మే కొన్ని మార్కెట్ ని గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అని పిలుస్తారు. కాబట్టి మనకు అర్థమైంది 3వ పాయింట్ కూడా రైట్ అనేది గవర్నమెంట్ సంబంధించిన సెక్యూరిటీస్ కాబట్టి 3 రైట్ అయ్యి కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? సి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది.
ఓకే, ఆల్ 3 రైట్ అన్నమాట. రెండవ క్వశ్చన్కి వచ్చేస్తున్నా నేను. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి నాకు క్లారిటీ ఇవ్వండి. ఎఫ్డిఐకి, ఎఫ్పిఐకి, ఎఫ్ఐఐకి క్లారిటీ ఇవ్వండి ఒకసారి. నెక్స్ట్ వెళ్ళిపోతారుగా. ఎఫ్డిఐకి, ఎఫ్పిఐకి, ఎఫ్ఐఐకి క్లారిటీ ఇస్తే నేను ముగించేస్తా క్వశ్చన్. అది ఎస్ రైట్. మాట్లాడడం లేదు ఎవరు కూడా. ఇలా అయితే అవ్వదు ఈ రోజుకి. నేను అప్పుడు ఏం చేయాలి చెప్పండి? అందరిలో ఇది ఫస్ట్ రైట్ రైట్ ఇలా చెప్పాల్సి వస్తుంది అనమాట. అదొక పెద్ద టెస్ట్ సిరీస్ మరి కాదు కదా. ఎఫ్డిఐ, ఎఫ్పిఐ, ఎఫ్ఐఐ డిఫరెన్స్ తెలియకపోతే నువ్వు లాస్ అయిపోతావు కదా. చూడండి, ఎఫ్పిఐ ముందు చెబుతున్నా నేను. ఎఫ్పిఐ అంటే అర్థం ఏంటంటే దేశంలో ఉండేవారు కానీ, మేజర్గా విదేశాల్లో ఉండేవారు కానీ మన స్టాక్ మార్కెట్ నథింగ్ బట్ మూలధన మార్కెట్, క్యాపిటల్ మార్కెట్లోకి షేర్లు కొంటారు కంపెనీవి. కానీ ఆ షేర్లు కాస్త 10 సంవత్సరాలు దాటకపోతే ఎఫ్పిఐ అని పిలుస్తారనమాట. అంటే క్యాపిటల్ మార్కెట్లో ఉండే కంపెనీ షేర్స్ని కాస్త ఎవరినో కొనుగోలు చేసినప్పుడు దాని కాల పరిమితి అనేది 10 years క్రాస్ అవ్వకపోతే వాటిని ఎఫ్పిఐ అని పిలుస్తారు. అర్థమవుతుంది కదా. 10 years క్రాస్ అవ్వకూడదు. అయితే ఎఫ్పిఐ అనేది ఎవరెవరు చేయొచ్చు? జాగ్రత్తగా చూడండి. ఎఫ్పిఐ అనేది నీ దగ్గర డబ్బులుంటే నువ్వు ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా కంపెనీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ప్రభుత్వాలు ఇన్వెస్ట్ చేయొచ్చు, బ్యాంకులు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఎఫ్పిఐలో వచ్చేసరికినేమో సాధారణ వ్యక్తులు ఇన్వెస్ట్ చేయొచ్చు, సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎఫ్పిఐ అంటే మరలా చెబుతున్నా 10 years కంటే తక్కువ కాలానికి స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేయడం. అర్థమవుతుంది కదా. అయితే ఇందులో ఎవరెవరు కొనుగోలు చేయొచ్చు వీటిని? ఇప్పుడే చెప్పాక, వ్యక్తులు కొనుగోలు చేయొచ్చు, సంస్థలు ఎవరైనా కొనుగోలు చేయొచ్చు. ఇది ఎఫ్పిఐ. అయిపోయిందా? ఎఫ్ఐఐ అంటే ఏంటో చెబుతున్నా చూడండి. ఎఫ్ఐఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటిది? ఎఫ్పిఐ అంటే తెలుసు కదా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్. జాగ్రత్తగా చూడండి. ఎఫ్ఐఐ అంటే ఏంటి తెలుసా? ఇందాక ఎఫ్పిఐకి ఎవరెవరు కొనుగోలు చేయొచ్చు అని చెప్పారు? వ్యక్తులు, సంస్థలు. ఇందులో వ్యక్తులు తీసేయండి, ఇంకేం మిగిలింది? సంస్థలు మాత్రమే కొనుగోలు చేయాలి 10 years లోపు కాలానికి. వాటిని ఎఫ్ఐఐ అని పిలుస్తారు. ఎఫ్ఐఐ అంటే 10 years లోపు టైం పీరియడ్ కి సంస్థలు మాత్రమే కొనుగోలు చేస్తాయి. ఇది ఎఫ్ఐఐ. ఇప్పుడు ఒకవేళ 10 years కంటే ఎక్కువ క్రాస్ అయితే వాటిని ఎఫ్డిఐలో అని పిలుస్తారు అన్నమాట. సో ఎఫ్డిఐ అంటే అర్థం ఏంటంటే 10 years కంటే ఎక్కువ ఓవరాల్ షేర్ హోల్డింగ్ లో 10% కంటే ఎక్కువ. మరలా చెబుతున్నాను, ఓవరాల్ షేర్ హోల్డింగ్ కంపెనీ యొక్క టోటల్ దాని యొక్క విలువలో 10% కంటే ఎక్కువ కొనుగోలు చేసిన 10 years క్రాస్ అయినా కూడా వాటిని ఏమని పిలుస్తాం మనం? ఎఫ్డిఐ అని పిలుస్తాం అన్నమాట. వీటిని ఎవరు చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్? వ్యక్తులు చేయొచ్చా? ఓన్లీ సంస్థ చేయాలి ఎఫ్డిఐని. ఇప్పుడు ఫస్ట్ రెండో క్వశ్చన్కి వచ్చేద్దాం. 2023-24 సంవత్సరంలో భారత ఎఫ్డిఐ రాబడులు 31% ఏమని చెప్పారు వాళ్ళు? వృద్ధి చూపించే, గ్రోత్ చూపించే అన్నారు. మీరు సర్వే చదివారా? సర్వేలో మనకి లాస్ట్ ఇయర్ 23-24 ఇయర్కి కానీ ఎఫ్డిఐ గ్రోత్ నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది. అంటే గ్రోత్ లేదు, పాజిటివ్ లేదు, నెగిటివ్ లోకి 31% తగ్గింది, నాటు పెరిగింది కాదు. కాబట్టి ఫస్ట్ పాయింట్ రాంగ్ అనమాట. మినిమం అవేర్నెస్, పెరిగిందా తగ్గింది తెలిసినా కూడా రాంగ్ అయిపోతుంది అది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ అయితే రాంగ్ ఉంది. అక్కడ బేసికల్గా తగ్గింది 31%. ఇక సెకండ్ పాయింట్కి వస్తున్నా. భారతదేశానికి వచ్చిన ఎఫ్డిఐలో అందరికీ తెలుసు అనుకోండి, ఎక్కువ ఎవరిని చూస్తే మనకి సింగపూర్, మారిషస్, యుఎస్ఏ, జపాన్. ఆ పాయింట్ రైట్. కాబట్టి రెండవది ఒకటే రైట్, కాబట్టి బి ఆన్సర్. ఓకేనా, అయిపోయిందా? థర్డ్ క్వశ్చన్కి వచ్చేస్తున్నాను నేను. ఇంకొక మాట, మన దేశానికి అత్యధికంగా ఎఫ్డిఐలు ఏ సెక్టార్లోకి వస్తున్నాయి? సర్వీసా? ఇంకా ఎస్, గుర్తుపెట్టుకోండి. సర్వీసెస్, ఫార్మాస్యూటికల్స్. ఫస్ట్ సర్వీసెస్, సెకండ్ హైయెస్ట్ ఫార్మాస్యూటికల్స్. భారతదేశానికి అత్యధిక ఎఫ్డిఐలో ఫస్ట్ ప్లేస్ సర్వీస్ సెక్టార్లోకి వస్తున్నాయి, రెండవది ఫార్మాస్యూటికల్స్లోకి వస్తున్నాయి అనమాట. ఇలా ఈ రెండు. ఇక్కడతో ఆ క్వశ్చన్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్కి వస్తున్నా నేను. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి మాట్లాడదాం. FATF మొన్న కూడా న్యూస్లో వచ్చినట్టుంది ఇది. ఎస్, పబ్లిక్ ఫైనాన్షియల్
కామన్ వన్ ఇది. ఒకసారి చెబుతున్నా చూడండి. 1989లో G7 మీటింగ్ లో భాగంగా FATF అనే సంస్థను ఏర్పాటు చేశారు. మరలా చెబుతున్నా FATF గురించి. 1989లో G7 మీటింగ్ సందర్భంగా FATF సంస్థని ఏర్పాటు చేశారు. పాయింట్ నెంబర్ 1. జాగ్రత్తగా చూస్తే ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉంది కదా, దీని ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏర్పాటు చేసిన బ్లాక్ మార్కెట్ కంట్రోల్ చేయడం కోసం. నథింగ్ బట్ ఏమంటారు వాటిని, మనీ లాండరింగ్, హవాలాని కంట్రోల్ చేయడం కోసం ఏర్పాటు చేశారు దీన్ని FATFని. ఓకేనా? నల్లధనాన్ని అలాగే మనీ లాండరింగ్ ని కంట్రోల్ చేయడం కోసం తీసుకొచ్చారు 1989లో. ఎప్పుడైతే 2000 దాని ఏమంటారు అమెరికా మీద దాడి ఎప్పుడు జరిగింది? అది 2001. ఎస్, 9/11 అటాక్ అని పిలుస్తాం కదా మనం అమెరికా మీద. ఎప్పుడైతే అమెరికా మీద 9/11 అటాక్ జరిగిందో అప్పుడు దీని మీదకి టార్గెట్ వచ్చేసరికినేమో ఏం చేశారంటే ముఖ్యంగా టెర్రరిస్టులకి మనీ ఫండింగ్ ఇస్తున్న ఏ దేశాలైనా కూడా గ్రే లిస్ట్ లో పెట్టేస్తారన్నమాట. మరలా చెబుతున్నాను, దీన్ని ఫస్ట్ తీసుకొచ్చింది దేనికోసం అంటే మనీ లాండరింగ్ కోసము. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి దేనికోసం తీసుకొచ్చారు దీన్ని, ఇప్పుడే చెప్పాను కదా, బ్లాక్ మనీ కోసం. కానీ ఎప్పుడైతే 9/11 అటాక్ జరిగిందో అప్పటి నుంచి దీన్ని కాస్త టెర్రరిస్టులకి మనీ ఫండింగ్ చేసి గ్రే లిస్ట్ లో పెడతారు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ రైట్ రాంగ్ అది. ఇది ప్యారిస్ లో అభివృద్ధి చెందిన దేశాల గ్రూప్ 7 సమావేశం నుండి ఏర్పాటు చేయబడింది గ్లోబల్ మనీ రైట్. ఇది ఫస్ట్ పాయింట్. 1989లో ప్యారిస్ అది. సో ఎనీ వన్ ఫస్ట్ వన్ రైట్ అయిపోయింది. ఇక సెకండ్ వన్ కి వస్తే ఇటీవల UAE FATF యొక్క గ్రే లిస్ట్ లో చేర్చబడింది. కొంతమంది ఎవరైనా న్యూస్ బాగా చూస్తే అందరికి అర్థమవుతుంది, FATF యొక్క గ్రే లిస్ట్ లో ఎవరు లేరు, UAE తీసేశారు మొన్నే. అంటే ఈ ఇయర్ UAEని చేర్చలేదు, UAEని కాస్త గ్రే లిస్ట్ నుంచి తీసేశారనమాట. ఓకేనా? సో అక్కడికి మనకి మొత్తానికి సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటది? ఏదంటారు? ఫ్యాన్ అవసరమా? అవసరమా వద్దా? ఓకే, మరి ఎనీ ఆన్సర్ ఓన్లీ 1 ఏ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేస్తున్నా నేను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, చాలా ఇంపార్టెంట్. EPFO ఇది బాగా న్యూస్ లో ఉందన్నమాట. EPFO గురించి మీ అందరికీ తెలిసే ఉంటది. EPFO 2 రకాలు, సెంట్రల్ EPFO, స్టేట్ EPFO అని 2 రకాలు ఉంటాయి. ఐడియా ఉందా లేదా? నథింగ్ బట్ ఇంకా బాగా చెప్పాలంటే సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్, స్టేట్ ప్రొవిడెంట్ ఫండ్, అదే అర్థమవుతుంది కదా EPFO. అయితే సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ ఎవరి కంట్రోల్లో ఉంటది? సెంట్రల్ లేబర్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది. సెంట్రల్ ఏంటిది? EPFO. మరి స్టేట్ EPFO ఎవరి కంట్రోల్లో ఉంటుంది? అది కూడా సెంట్రల్ లేబర్ మినిస్ట్రీ కంట్రోల్ ఉంటుంది అనమాట. అంటే సెంట్రల్ EPFO కూడా సెంట్రల్ కంట్రోల్లో ఉంటుంది, స్టేట్ EPFO కూడా సెంట్రల్ కంట్రోల్లోనే ఉంటుంది అనమాట. EPFOలో PF కట్ అయి సేవ్ చేసుకోవాలనుకుంటే ఆర్గనైజ్డ్ సెక్టార్ నుంచి మాత్రమే ఎలిజిబుల్ వర్కర్స్, అన్ఆర్గనైజ్డ్ కూడా ఎలిజిబులేనా? అంటే వ్యవస్థీకృతం మాత్రమేనా, అవ్యవస్థీకృతం కూడానా? ఈ రోడ్డు మీద బనానాస్ అమ్ముతారు కదా, వాళ్ళకి PF కట్ అవుతుందా? వాళ్ళే కదా అన్ఆర్గనైజ్ సెక్టర్. అంటే వాళ్ళు లేరు. ఇక్కడ చూడండి, ఒక్కసారి మీరు చూస్తే ఏమని చెడవాడు? వ్యవస్థీకృత, అసంఘటిత. సో ఇది తప్పు, కాబట్టి ఈ పాయింట్ తప్పు, ఓన్లీ ఆర్గనైజ్డ్ మాత్రమే. సో ఫస్ట్ పాయింట్ తప్పు ఉందన్నమాట, అయిపోయింది. ఇక సెకండ్ పాయింట్కి వస్తే ఇందాకే చెప్పా, సెంట్రల్ స్టేట్ 2 ఎవరి కంట్రోల్లో ఉంటాయి? లేబర్ మినిస్ట్రీ కంట్రోల్, సెంట్రల్ లేబర్ మినిస్ట్రీ. రెండో పాయింట్ రైట్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి ఏం రావాలి? B వస్తుంది. 4 క్వశ్చన్స్ అయిపోయినాయి. 5th క్వశ్చన్కి వచ్చేస్తున్నా. మీకు డౌట్ వచ్చిందా ఇది పబ్లిక్ ఫైనాన్స్ ఎందుకు వచ్చిందని? చెప్పండి. స్వల్పకాలిక మార్కెట్ రుణాలు, ప్రభుత్వానికి రాబడిలో భాగంగా మార్కెట్ రుణాల్లో భాగంగా స్వల్పకాలిక మార్కెట్ రుణాలు ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్స్, రైల్వే సంస్థలకు ఆదాయాలు, అందులో క్వశ్చన్ ఇది. దాన్ని తీసుకొచ్చి కలిపాను అన్నమాట. అర్థమవుతుంది కదా? ఎనీవే క్వశ్చన్ నెంబర్ 4 అయితే అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 5కి వచ్చేస్తున్నాం. ఏంటి ఇంతకీ? అది కరెన్సీ మార్కప్ రేట్, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది 2 రకాలని చెప్పేసి, ఫిక్స్డ్, ఫ్లెక్సిబుల్, స్థిర
చెర. స్థిర అంటే ఏంటి చెప్పండి? స్థిర అంటే ఒక దేశం యొక్క కరెన్సీ విలువ ప్రభుత్వం మాత్రమే మార్చగలిగితే, అంటే కరెన్సీ విలువ ప్రభుత్వం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ప్రభుత్వం మాత్రమే మార్చగలిగితే స్థిర మారకపు విలువ అంటారు. ఒకవేళ మార్కెట్లో ఉండే డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా మారితే ఫ్లెక్సిబుల్, చర మారకపు అంటారు. స్థిర అంటే ప్రభుత్వం మాత్రమే మార్చగలదు దాని యొక్క విలువ అనేది. చర అంటే మార్కెట్లో ఉండే డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ రైట్ రాంగ్ మీరే చెప్పండి. ఏం చెప్పారు? స్థిర మారకపు రేటు వ్యవస్థలో కరెన్సీ విలువ విదేశీ మారకపు మార్కెట్లో సరఫరా డిమాండ్. స్థిర అంటే గవర్నమెంట్ మాత్రం మార్చిద్ది, నాట్ డిమాండ్ అండ్ సప్లై. సో ఫస్ట్ పాయింట్ రాంగ్. రెండో పాయింట్ రైట్ రాంగ్? రెండో పాయింట్ చర మారకపు రేట్ ఏమో కేంద్ర బ్యాంకు విదేశీ మారకపు మార్కెట్లో జోక్యం చేసుకోవచ్చు అన్నాడు. ఇది రెండవది వచ్చేసరికి ఫస్ట్ది రాంగే, రెండోది రాంగే, మూడవది ఒక్కసారి చూడండి. కరెన్సీ మారకపు రేటును వరుసగా 6 నెలల పాటు కానీ 2% చేంజ్ చూపించినట్లయితే, ఓకేనా, ఆ రేటు పెరగొచ్చు, తగ్గొచ్చు. ఫాస్ట్ గా పెరిగినా ఫాస్ట్ గా తగ్గినా IMF కన్ఫామ్ గా ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి చెప్పాలి, IMF యొక్క డ్యూటీ ఏంటి? వెరీ గుడ్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ది వరల్డ్. సో IMF ఏర్పాటు చేసింది బ్రెటన్ వుడ్స్ కవలలో భాగంగా. ఏ టార్గెట్ ఏర్పాటు చేశారు IMF ని? ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థిక స్థిరత్వం కోసమే IMF ఏర్పాటు చేశారు. కాబట్టి దాని పని అదే, వాల్యూస్ తగ్గినా పెరిగినా కంట్రోల్ చేస్తుంది. సో మూడో పాయింట్ ఒకటే రైట్. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఓన్లీ 1.